నమస్తే, నేను మీ అనిల్ బొమ్మగాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ MMTV ఛానల్. ఈరోజు వార్తల ముఖ్యాంశాలకు వెళ్తే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ఇస్తానన్న హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం పైన కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న ట్విట్టర్ వేదికగా ఇది కట్టింగ్ కోతల ప్రభుత్వం, ఇది కమర్షియల్ ప్రభుత్వం, ఇది ప్రజారంజకమైన పరిపాలన అందించే ప్రభుత్వం కాదు, ఇది తెలంగాణమైన ప్రేమ ఉన్న ప్రభుత్వం కాదని విమర్శించిన దృశ్యాన్ని మనం గమనించాం. ఏదైతే కేటీఆర్ గారు అన్నట్లు గతంలో మనం ఏం కోల్పోయాం, ఈ ప్రేమ ఏం నష్టపోయింది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు అని తెలియజేయడానికి ఒక ఉదాహరణగా ఏదైతే గతంలో కేసీఆర్ గారు కడుపులో పడ్డ బిడ్డ నుండి కాటికి వెళ్ళే చివరి మజిలీ వరకు కూడా ఆయన కొనసాగించిన పథకాలను ఇప్పుడు వాటిలోని కట్టింగ్లు చేసిన విధానాలను ఒకసారి మనం తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కృతం చేయడానికి మనం ముందుకు రావడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గారి ఆలోచన ఈరోజు ఈ తాత్కాలిక ఓట్ల కోసం సీట్ల కోసం కాదని నిరూపించడానికి జరిగిన ఒక బృహత్తర కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే అది కేసీఆర్ పౌష్టిక ఆహారం బాలింత స్త్రీకి అందించాలని ఒక గొప్ప ఆలోచన. నేటి బాలలే రేపటి పౌరులే భావి భారత నిర్మాతలు అని ఏదైతే స్లోగన్ ఉందో దాన్ని నిజం చేసి కళల సాకారం దిశగా ఆయన చేసిన కృషి, ఏదైతే తల్లి యోగక్షేమాలను చూసుకొని అలాగే తల్లితో పాటుగా తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు యోగక్షేమాలను కూడా చూసిన గొప్ప ధార్మికుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఏదైతే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే అది ఉందో, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా పౌష్టికమైన ఆహారానికి కావాల్సిన బిడ్డ తల్లి సంరక్షణ కోసం, శిశు పెరుగుదల కోసం కావాల్సిన సంరక్షణకు పౌష్టిక ఆహారాన్ని అందించాలన్న ఒక బృహత్తర కార్యక్రమాన్ని అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెడితే రాగానే కేసీఆర్ పౌష్టికాహార కిట్టును కడిగేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బిడ్డ నోటికాడ బుక్కను తీసుకున్న చరిత్ర హీనులు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు. అలాగే తల్లి బిడ్డ ఏదైనా నిరుపేదలు ఉంటే కంపల్సరీగా అందరూ మన ప్రభుత్వ ప్రసూతి మాతా శిశు కేంద్రాలలోనే ఒకవేళ ప్రసూతి అయిన తర్వాత వారికి మగబిడ్డ పుడితే 12,000 రూపాయలతో ఫస్ట్ కేసీఆర్ కిట్టు, అలాగే ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలతో కేసీఆర్ కిట్టు అని అందించడం జరిగేది. అలా అందించడంలో ఉద్దేశం ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 3 నెలల సంరక్షణకు కావాల్సిన సౌకర్యాలకు పౌష్టికాహారానికి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా బాలింతకు పౌష్టికమైన బలమైన ఆహారం పెడితే ఆమె త్వరగా కోలుకుంటుంది. ఆ తల్లి కోలుకొని రేపు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన పనులు అన్నింటినీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వెళ్ళిన తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ఏదైతే 12,000-13,000 రూపాయలను చేతిలో పెట్టి బిడ్డ సంరక్షణ కోసం కావాల్సిన నూనె, పౌడర్ వస్తువులు అన్నింటినీ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. అయితే మళ్ళీ కేసీఆర్ కిట్టును కూడా కలిగేసిన చరిత్ర ఈ తల్లి సంరక్షణ కూడా, బిడ్డ సంరక్షణ కూడా, తల్లి నోటికాడి బుక్కను కూడా తొలగించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. అలాగే ఏదైతే ఆ కాలంలో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం కింద కేసీఆర్ గారు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉదయం ఇంటి దగ్గర ఏం తినకుండా ఇంటి దగ్గర ఉన్న నిరుపేదలకు కూడా పౌష్టికమైన ఆహారం అందించగలిగితేనే, ఆ ఉదయం పూట కూడా భోజనం అందించగలిగితేనే వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, విద్య మీద కాన్సన్ట్రేషన్ చేస్తారని ఆలోచన చేసి ఆ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా దాన్ని కొనసాగించి అందులో దొడ్డు బియ్యం ఉన్నదాన్ని తొలగించి తన మనోడు ఏదైతే తింటున్నాడో సన్నబియ్యం దానిని అన్ని సంక్షేమ హాస్టళ్లతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా అందించిన చరిత్ర కేసీఆర్ గారిది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పిల్లల నోటికాడ బుక్కలను తొలగించిన చరిత్ర హీనులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఏదైతే రైతు డిక్లరేషన్ పేరిట గుప్పించిన హామీలు ఏవైతే ఉన్నాయో, రైతు బంధు 10,000 ఇస్తారా, 2 పంటలకే ఇస్తారా, మేము రాగానే 3 పంటలకి ఇస్తాం, 15,000 ఇస్తామని గొప్పగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు. అలాగే మేనిఫెస్టో కమిటీ, తెలంగాణ మేనిఫెస్టో కమిటీ ఏదైతే భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికల్లో 2023 పేరిట ఏదైతే హామీలు ఇచ్చిందో, ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం పేరిట ఈ కమిటీకి
ఈ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు ఈ మంతని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ అభయస్థం పేరిట మోసం చేసి ఆయన వాగ్దానాల మోసం పట్టికను ఆయన కమిటీ ఈ మోసాలన్నిటికీ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా రైతులకి మీరు ఇస్తానన్న ఏదైతే గ్యారంటీ ఉందో 15,000 రూపాయలు, ఆ 15,000 రూపాయలను 12,000 రూపాయలకు కుదించి స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించిన సందర్భం ఏదైతే ఉందో సంక్రాంతికి రాగానే రైతు బంధు రైతు భరోసా వేస్తామని చెప్పి మాట తప్పడం జరిగింది. ఈ మాట తప్పి ఇస్తానన్నవి ఇవ్వకపోవడం, కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తాం, రైతు కూలీలకు 12,000 ఇస్తామని ఇచ్చిన మాటలు తప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు గారు మరి వెంటనే ఏదైతే 26వ తారీఖు నాడు మేము ప్రకటిస్తాం 12,000 రూపాయలు రైతు బంధు రైతు భరోసా ఇస్తామని మీరు ఏదైతే చెప్తున్నారో ఆ ప్రకటించే కంటే ముందు మీరు తక్షణమే మీకు ఏదైనా ఆత్మాభిమానం ఉంటే ఈ తెలంగాణ ప్రజల రైతుల పట్ల మీకు ఏదైనా నమ్మకం ఉన్నట్లయితే ముందుగా వారందరికీ ఈ డిక్లరేషన్ పేరిట ఈ 6 గ్యారెంటీల హామీల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న శ్రీధర్ బాబు గారు మరియు ఈ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఉన్న రేవంత్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ కోరిన తర్వాతనే రైతులందరినీ కోరిన తర్వాతనే మిగతా ప్రసంగాన్ని కొనసాగించాలని కోరుతూ ఏదైతే హామీల పేరిటో అబద్ధపు హామీల పేరిటో ఆ ఎలక్షన్లకు ముందు అవే అబద్ధాలు ప్రచారం చేసుకొని ఆ గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి పోయి ఏదైతే కట్టింగులు కోతలు పెడుతూ రైతుకు రుణమాఫీ పేరిట 2 లక్షల రూపాయలు రాగానే మీరు వెళ్ళండి, ఇప్పుడే మళ్ళీ వెళ్ళి 2 లక్షలు తెచ్చుకోండి, ప్రతి ఒక్కరికి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీని దేవుడు ఎరుగు దానిలో 40% వరకు ఇప్పటికీ మిగిలిపోయి ఉన్నారు. రుణమాఫీకి ఆంక్షల రుణమాఫీ పెట్టి రైతు రుణమాఫీ కాకుండా ఏదైతే రేషన్ కార్డు నియమ నిబంధన పెట్టి ఒక కుటుంబానికి రేషన్ కార్డు పేరున 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి ఆంక్షల కురివీలతో చేసిన అసంబద్ధమైన అసంపూర్తి అయిన ఈ రైతు రుణమాఫీ కార్యక్రమం వలన రైతులు నిస్తేజంలోకి పోయి వారు ఏదైతే నిన్న మొన్నటికి మొన్న ఎంతమంది రైతులు ఇప్పటి వరకు బలవాన్ మరణానికి పాల్పడుతున్న దానికి మరి దీనికి పుష్ప సినిమా రిలీజ్ ఈవెంట్కి వెళ్ళిన ఏదైతే అల్లు అర్జున్ హీరో వెళ్ళడం వల్లనే అక్కడ ఒక మహిళ తొక్కిసలాటంలో జరిగి ప్రాణం వదిలిందన్న సందర్భంలో హీరోను అంతా హడావుడి చేసిన మీరు ఈ రైతు మరణాల పట్ల కానీ విద్యార్థుల సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల కానీ లేదంటే హత్యల వల్ల కానీ ఫుడ్ పాయిజన్ల వల్ల కానీ చనిపోతున్న కారణాల పైన మరి మీరెందుకు ఈ చర్యలు చేపట్టడం లేదు? మరి దీనికి సంబంధించిన శాఖ వ్యవహారాలు చూస్తున్న మంత్రుల పైన లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్న మీరా లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా దీనికి బాధ్యులు ఎవరు అనే దాన్ని ఇప్పటి వరకు మీరు కనీసం గుర్తించకపోవడం వల్ల ఇక్కడ తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయమే జరుగుతుంది. అలాగే ఏదైతే ఉందో మన వైకుంఠ ధామాలు కానీ ప్రజారంజకమైన పరిపాలన అందించడం కోసం పచ్చదనం పరిశుభ్రత పేరిట పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలకు కూడా తిరోధకాలు వదిలిన పరిస్థితి ఏదైతే అప్పుడు మనం నిన్న చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ అప్పుడే 10 లక్షలు కార్డు ఉంటుండే దాన్ని మీరచ్చేదో గొప్పగా ఇచ్చినట్టు 10 లక్షలు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించి ఆరోగ్య సేవలకు సంబంధించి ఆరోగ్య సేవలను మేము బంద్ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి హాస్పిటల్ అని హెచ్చరించడం జరిగింది. ఏదైతే ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులను మీరు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ అనేది గుంటుపడిందనే వ్యవస్థను మరొకసారి గుర్తు చేస్తూ ఆరోగ్యశ్రీ ఆ అంతమైన పరిస్థితికి తీసుకొచ్చిన దుస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది.